ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘము ఆంధ్రప్రదేశ్ PYPA వైస్ ప్రెసిడెంట్ గారైన పాస్టర్ S. జేమ్స్ గారు అనంతపూర్ ధర్మవరంలో వాళ్ళు దేవుని సేవ పరిచయం చేస్తున్నారు. వారు బైబిల్ కాలేజ్ టీచర్ గాను అనేకమైన ప్రాంతాల్లో దేవుని సేవ చేస్తున్నారు. దైవజనుల ప్రేమతో ఆహ్వానిత చెప్పలు కొడుతూ ఆ దైవజనులను వారు కొన్ని నిమిషాలు దేవుని వాక్యం అందిస్తారు. శ్రద్ధగా దేవుని మాటలు విందాం. హల్లెలూయా. Let us turn our Bible to the book of Psalm number 125 verses 2. కీర్తనల గ్రంథము 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుకుందాం. పేజ్ నంబర్ 521వ పేజీ నంబర్. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. As the mountains surround Jerusalem, so the Lord surrounds his people continuously. మరొకసారి చదువుదాం తెలుగులో. ఇంకొక సహోదరులు చదవండి ఇదే మాట. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్నాయంట. యెరూషలేము చుట్టూ పర్వతాలు ఉన్న కారణంగా శత్రువు యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించడానికి అంత సులువైనది కాదు. కాబట్టి దేవుడైనటువంటి ఆయన తన ప్రజలమైన మన చుట్టూ ఉండాలని ఆశిస్తున్నాడు. ఎప్పుడు అంటే కొద్దిసేపు కాదు, ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, ఆయన నిత్యము మన చుట్టూ ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన మన చుట్టూ కంటిన్యూస్ గా బ్రేక్ లేకుండా, స్కిప్ లేకుండా ఆయన మన చుట్టూ ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. అవును, నా చుట్టూ దేవుడు, నా చుట్టూ దేవుని కంచె, నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ దేవుడు నిత్యము ఉండాలని కోరుకునే వారు ఒకసారి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఇక్కడ యవనస్తులారా, పెద్దలారా, అన్ని వయసులో ఉన్నటువంటి వారు ఇక్కడ ఉన్నారు. పెద్దలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. కాబట్టి మన చుట్టూ ఎవరుండాలి? దేవుడు, దేవుని సన్నిధి ఉండాలి. ఎప్పుడెప్పుడు? నిత్యము అన్న మాట మనం గుర్తుపెట్టుకుందాం. అక్కడ చదివినటువంటి మాట నిత్యము, కంటిన్యూయస్లీ అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు నిత్యము తోడై ఉండేవాడు. ఆయన యెరూషలేము చుట్టూ ఏ విధంగా కొండలు ఉన్నాయో, పర్వతాలు ఉన్నాయో, ఆయన మన చుట్టూ నిత్యము ఉండే దేవుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కాబట్టి నిత్యము ఉండేటువంటి ఆయన మన చుట్టూ కూడా ఉండాలి. మన ప్రధానమంత్రి గారికి ఆక్టోపస్ కమాండర్స్ ఉంటారు. ఆక్టోపస్ లాగా వారు విస్తరించి ఎవడే గాని, శత్రువే గాని ఎవరు దాడి చేయకుండా మన ప్రధానమంత్రిని, మన దేశ ప్రధానమంత్రిని కాపాడడానికి ఎవరంటే వాళ్ళు చొరబడి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళిపోకుండా, ఆయన కాన్వాయ్ని అడ్డగించకుండా ఆక్టోపస్ కమాండర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరిని ఆయన ఎద్దకు వెళ్ళడానికి వారిని ఎవరిని ఆపుతూ వారు అడ్డుపడుతూ ఉంటారు. మన ముఖ్యమంత్రి గారికి బ్లాక్ కమాండర్స్ ఉంటారు. అలాగే లోకంలో చాలా మందికి ధనికులకైతేనేమి, సినిమా యాక్టర్లకైతేనేమి బౌన్సర్లు ఉంటారు. ఎవరు వారి దగ్గరికి వెళ్ళిపోకుండా. అయితే మనకు దేవుడు కనబడకుండా, ఇన్విజిబుల్ గా వారికైతే కనబడతారు. వారికైతే జీతం ఇచ్చి వారిని కమాండర్స్ ని, బౌన్సర్లు ఉంచుకుంటాడు. అయితే ఏ ఖర్చు లేకుండా దేవుడు నీ చుట్టూ ఉంటాడట. ఓ ప్రియ యవనస్తుడా, ఓ ప్రియ యవనస్తురాలా, ఓ ప్రియ సహోదరుడా, ఓ ప్రియ సహోదరి, దేవుడు నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడి, నిన్ను దీవించి, నిన్ను ఆశీర్వదించి, ఈ లోకంలో అపవాదైనటువంటి వాడు నీ మీద దాడి చేయకుండా ఆయన నీకు తోడై ఉండాలని కోరుకున్నాడు. అయితే నిత్యము ఆయన నీకు తోడై ఉండాలంట. హల్లెలూయా. అయితే మనం 3 నిత్యాలు చేయాలి. ఏం చేయాలి చెప్పండి? నోరు తెచ్చుకుందామా? హల్లెలూయా. నోరు, నాకైతే నోరు ఉంది. మనందరికి నోరు ఇచ్చాడు దేవుడు. అందుని బట్టి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చక్కగా మాటలు వస్తాయి. నా భాష అర్థం కావట్లేదేమో. నేను మీకు ఇక్కడి నుంచి దాదాపు 850 కిలోమీటర్ల నుంచి వచ్చాను. మాది రాయలసీమ, అనంతపురం. సో నా మాట మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. మీ అందరికీ అర్థం అవుతోంది. కాబట్టి దేవుడు మన చుట్టూ నిత్యము ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన నిత్యము మన చుట్టూ ఉండాలంటే, ఆయన నిత్యము చేయాలంటే మనం కూడా 3 నిత్యాలు చేయాలి. ఒక నిత్యం
అదే కీర్తన గ్రంథం 131వ కీర్తన 3వ వచనం. Let us turn our Bible to the book of Psalm number 131 verses 3. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీద ఆశ పెట్టుకుము. వెయిట్ ఫర్ ద లార్డ్ ఫర్ కంటిన్యూస్లీ అని రాయబడింది. అంటే ఆయన మన చుట్టూ నిత్యము ఉండి మనల్ని కాపాడాలంటే మనం కూడా నిత్యము ఆయన మీదే ఆశ పెట్టుకోవాలి. మనం కూడా కంటిన్యూస్ గా ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. సంవత్సరానికి 52 ఆదివారాలు ఉన్నాయి. సంవత్సరానికి 365 రోజులు, 63 రోజులు, 60 రోజులు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు కూడా దేవుని వాక్యాన్ని నిత్యము చదివేవారిగా ఉండాలి. ఈ రోజు బైబిల్ చదివారా అంటే ఎంతమంది చేతులు ఎత్తుతారో తెలియదు. ఈ రోజు ఎంతమంది ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేసుకున్నారని ఎవరొస్తుందో అడిగితే there is no time అనేటువంటి పరిస్థితులు ఈ రోజు. కాబట్టి నిత్యము ఒకరోజు చదువుతాం, ఒకరోజు చదవం. బుద్ధి పుట్టినప్పుడు చదువుతాం, బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థన చేస్తాం, బుద్ధి పుట్టినప్పుడు ప్రార్థనకు వస్తాం, బుద్ధి పుట్టినప్పుడు చేస్తాం. అలా కాదు, నిత్యము స్కిప్ లేకుండా. పరిస్థితులు ఏవైనా ఉండొచ్చు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, పరిస్థితులు అన్ఫేవరబుల్ గా ఉండొచ్చు, బట్ we have to continuously wait for the Lord. మనము నిత్యము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. రెండవ నిత్యం మనం ఏం చేయాలి? అదే పరిశుద్ధ గ్రంథము దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. పేజీ నంబర్ 348వ పేజీ నంబర్. క్రానికల్స్. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. Seek the Lord and his strength, seek his face continuously. ఆయనను మనము నిత్యము ఆయన సన్నిధిని వెతకాలి. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ప్రతి దినము, ప్రతి రోజు, అనుదినము, సంవత్సరానికి ఎన్ని రోజులైతే ఉన్నాయో, వారానికి ఎన్ని రోజులైతే ఉన్నాయో, ఆయనను నిత్యము ఆయన సన్నిధిని వెతికే వారిగా ఉండాలి. అన్ని బాగున్నప్పుడు కాదు, అన్ని సమాధానంగా ఉన్నప్పుడే కాదు, అంత సమాధానంగా ఉన్నప్పుడు కాదు, లేదా కష్టం వచ్చినప్పుడు కాదు. మనం అన్ని సమయాల్లో కూడా దేవుని సన్నిధానాన్ని వెతికే వారిగా ఉండాలి. హల్లెలూయా. మూడవది చూద్దాం. అదే కీర్తన గ్రంథం 115వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. Let us turn our Bible to the book of Psalm number 115 verses 18, పేజ్ నంబర్ 514. మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించదము. మూడవ నిత్యం ఇది. మన మొదటి నిత్యమేమో నిత్యము యెహోవా మీద, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. రెండవ నిత్యము ఎప్పుడు ఆయన సన్నిధానాన్ని నిత్యము వెతకాలి. మూడవది ఆయనను నిత్యము స్తుతించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 3 నిత్యాలు మనము చేయాలి. 3 నిత్యాలు. ఈరోజు ఇక్కడికి రావడానికి నేను మొన్నటి దినమే అంటే 25వ తారీఖు బయలుదేరి విజయవాడకు నిన్న ఉదయమే చేరుకున్నా. ఎందుకంటే అయ్యగారు ఉదయం 5 గంటలకు బయలుదేరాలన్నారు. కాబట్టి నిన్నటి దినమే ముందుగానే వచ్చి ఇక్కడ జరగబోయే PYPA యవనస్తుల కూడికలో పాల్గొనాలని ప్రణాళిక వేసుకొని ముందుగానే వచ్చాను. నిన్న సాయంకాలం నాకు నా వైఫ్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వచ్చింది. మా బాబు ఆడుకుంటూ టీవీ చూస్తూ కుర్చీలో నుంచి కింద పడిపోయింది. వెనకల తలకి దెబ్బ తగిలింది. 4 కుట్లు పడ్డాయి. మా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా సాధ్యమైనంత వరకు పెయింటర్స్, వాళ్ళ దగ్గర ఒక 10 మంది అలా పని చేస్తూ ఉంటారు. ఆ 10 మందితో దూర ప్రాంతాలకు వెళ్ళిపోతారు. ఎవరికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు కొంచెం అందుబాటులో లేవు. దేవుని కృపను బట్టి నిన్న సాయంత్రం తిరిగి మళ్ళీ వెళ్ళిపోవాలని అన్నకు ప్రసాదన్న గారికి ఫోన్ చేద్దామని చాలాసార్లు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇటు వెళ్దామా లేదా 9 o'clock ట్రైనింగ్కి వెళ్ళిపోదామా? పరిస్థితులు అనుకూలించట్లేదు. పరిస్థితి వ్యతిరేకంగా ఉంది. 4 సంవత్సరాల బాబు. సో ఏం చేయాలి? ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా? దేవుని స్తుతించి ప్రార్థన చేసుకొని అక్కడ మా ఏరియా మాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పి
ఉదయం లేచి అయ్యగారితో బయలుదేరి కారులో వచ్చి ఈ రోజు మీ మధ్యలో ఉండే కృపను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. పరిస్థితులు మనకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ, మనకు ఫేవరబుల్ గా లేకపోయినప్పటికీ, మనకు పరిస్థితులు దుఃఖాన్ని కలిగించేవైనప్పటికీ నిత్యము దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. నిత్యము దేవుని సన్నిధానాన్ని వెతకాలి. నిత్యము ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. అలాంటి యవనస్తుడు ఎవరైనా ఉన్నారా అని బైబిల్లో మనం ఒకసారి ప్రశ్నించుకుంటే, మనం ఒకసారి బైబిల్ గ్రంథంలో ఎవరైనా పరిస్థితులు అనుకూలంగా లేనటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని సన్నిధానాన్ని వెతుకుతూ దేవుని స్తుతిస్తున్నటువంటి యవనస్తుడు ఉన్నారా అని ఆలోచిస్తే, మన మైండ్, మన ఆలోచన, మనకు వచ్చేటువంటి ఆలోచన ఏంటి అంటే దానియేలు గురించి మనకు వస్తుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 17-18 వచనాల్లో మనం చదివినట్లయితే చదువుతాం. దానియేలు అనబడుతున్నటువంటి యవనస్తుడు బబులోను రాజ్యానికి చెరగా పట్టుకుని పోయాడు. బబులోను రాజ్యంలో దానియేలుకు తల్లిదండ్రులు లేరు. బబులోను రాజ్యంలో దానియేలుకు దేవుని సంఘం లేదు. బబులోను రాజ్యంలో దానియేలుకు సంఘం లేదు, సేవకుడు లేడు. అలాంటి పరిస్థితుల్లో దానియేలుతో ఉన్నటువంటి స్నేహితులతో కలిసి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ రాజు చంపుతానన్నప్పుడు ఆ వచనాలు మనం వెళ్ళి చదివితే వారు ప్రార్థన చేశారంట. చదవండి, ఇప్పుడు చదవండి. 2వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండా మర్మ విషయమై దేవుని మీద వారు ఆశ పెట్టుకున్నారు. ఈ కష్ట సమయంలో తక్కిన జ్ఞానులతో మేము చనిపోకుండా ఉన్నారంటే యవనస్తులమైన మనము స్నేహితులారా రండి అని పిలుచుకొని వెళ్ళాడు. ప్రార్థన చేద్దాం రండి, లెట్ us pray అని తన స్నేహితులను తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి యవనస్తుడు దానియేలు. దేవుని మీద ఆశ పెట్టుకున్నారు. దేవుడైతే ఈ సమస్య నుండి మనల్ని విడిపిస్తాడు, దేవుడైతే మనల్ని కాపాడుతాడు, దేవుడైతే మన ప్రాణం పోకుండా కాపాడగలిగినటువంటి శక్తిమంతుడు, అనంత జ్ఞాని అయినటువంటి ఆయన మాత్రమే. కాబట్టి రండి, ఆయన మీద ఆశ పెట్టుకుందాం. మనకు కేవలం ఆయన మీదే ఆశ, ఆయనే మన సమస్యకు పరిష్కారము అని యవనస్తులైనటువంటి వారు వెళ్ళి ప్రార్థన చేశారు. చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపడతామా? చప్పటి కొట్టి దేవుని నామాన్ని మహిమపడతామా? హల్లెలూయా, హల్లెలూయా. బిర్యానీ తిందాం రారా అని తీసుకుపోయే యవనస్తులు ఫ్రెండ్స్ ఉండొచ్చు. షాపింగ్ పోదాం రాయే అని ఆడపిల్లలు ఫ్రెండ్స్ ని యవనస్తులు తీసుకుపోవచ్చు. కానీ ప్రార్థనకి వెళ్దాం రారా అని తీసుకుపోయే ఫ్రెండ్స్ కలిగి ఉన్నారా? సమస్య వస్తే రాదా పోదాం వాడిని అన్నాడు, వాడిని కొట్టాడు, రాపోదాం అంటే బైబిల్ వేసుకొని లేదా గుంపుగా కూడుకొని వారి మీద దాడి చేయడానికి రాగలిగిన స్నేహితులు ఉంటారు, కొట్టడానికి రాగలిగిన స్నేహితులు ఉంటారు. రే నేను ఎవరన్నా ఏమనంటే ప్రాణం ఇస్తా అనే స్నేహితులు ఉంటారు. కానీ నీకు సమస్య వస్తే రారా కలిసి ప్రార్థన చేస్తామనే స్నేహితులు కలిగి ఉన్నావా యవనస్తుడా? ఓ యవనస్తురాలా, నీకు పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు, నీ పరిస్థితులు వ్యతిరేకంగా నిన్ను బలహీనపరుస్తున్నప్పుడు, అపాయంలో నీవు ఉన్నప్పుడు ప్రార్థన చేసే స్నేహితులు కలిగి ఉన్నారా? దానియేలు స్నేహితులు, ప్రార్థన చేసే స్నేహితులు. ప్రాణం మీదకి వచ్చింది, రాజు చంపేస్తానన్నాడు, రండి పొలమని ప్రార్థన చేసి సమస్యలో దేవుణ్ణి ఆశ్రయించారు, ఆయన మీద ఆశ పెట్టుకున్నారు. దే వెయిటెడ్ ఫర్ గాడ్. దేవుని మీద కంటిన్యూస్ గా నీవు నేను ఆశ పెట్టుకుందాం దానియేలు లాగా. అలాగే రెండవది కూడా వారు దేవుని సన్నిధిని వెతుకుతున్నారు. అగ్నిగుండంలో వేసినప్పుడు వారు దేవుని సన్నిధినే వారు వెతికారు, కానీ అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజరు లేదా అక్కడ ఉన్నటువంటి బబులోను రాజు చెప్పినట్టుగా వారు మొక్కలేదు, దేవుని సన్నిధినే వెతికారు. దేవుని సన్నిధి అగ్నిగుండంలోనికి దిగివచ్చింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అధ్యాయం పెద్దది కనుక ఆ వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ వచనాలు ఇంటికి వెళ్ళి 3వ అధ్యాయం 15వ వచనం నుండి 27వ వచనం వరకు చదవండి. అగ్నిగుండంలో వేయబడ్డటువంటి సందర్భం, అక్కడ ఉన్నటువంటి ఆ అధ్యాయంలో ఉన్న దాన్ని అంతటి కూడా చదివి మిమ్మల్ని మీరు కూడా దేవుని సన్నిధానాన్ని వెతకడానికి మీరు సిద్ధపడండి. ఈ రోజు ఈ యవనస్తుల కూడికకు దేవుడు నిన్ను నడిపించింది ఎందుకంటే
సగం సగంగా ఉంటున్నామేమో, లేదా స్కిప్ చేస్తున్నామేమో, కొన్నిసార్లు బాగులేదులే, మనసు బాగులేదులే అని నీవు నీ సమస్యను బట్టి దేవుని కంటిన్యూస్ గా నిత్యము ఆయన కొరకు చదవవలసిన బైబిల్ చదవనట్లేమో, ఆయన కొరకు లేదా ఆయన సన్నిధానం కొరకు ఆయన ప్రార్థించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన స్తుతించడానికి, ఆయనను గణపరచడానికి నీ జీవితంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో స్కిప్ అయిపోతున్నావేమో. స్కిప్ అవ్వకుండా కంటిన్యూస్ గా నిత్యము నీవు నేను మనము ఆయన కొరకు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యెరూషలేము చుట్టూ ఆయన నిత్యము కొండలున్నట్టుగా మన చుట్టూ ఉండాలనుకుంటున్నాడు. అయితే మనము 3 నిత్యాలు చేయాలి. 1 ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, 2 ఆయన సన్నిధిని వెతకాలి, 3 ఆయనను స్తుతించాలి. 6వ అధ్యాయం 10వ వచనం, అదే దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకుందాం. ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథా ప్రకారము అనుదినము 3 మోకాలుని తెరుబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్ ఫర్ కంటిన్యూయస్లీ. అక్కడ యథా ప్రకారము అనుదినము 3 ఆయనను స్తుతిస్తా ఉన్నాడంట. ఈరోజు నీవు నేను మనము కంటిన్యూస్ గా స్తుతిస్తున్నామా? ఈరోజు యవనస్తుడావో యవనస్తురాలా, దేవునిని నీవు నిత్యము స్తుతించగలుగుతున్నావా? మనం దేవుని నిత్యము స్తుతిస్తే స్నేహితుల వల్ల, లేదా లోకం వల్ల, లోకంలో ఉన్న ఆశల వల్ల, లోకంలో ఉన్నటువంటి కోరికల వల్ల దేవునిలో ఉండి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పిపోకూడదు. హల్లెలూయా. నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నాకు కార్లు అంటే బాగా పిచ్చి, కార్లు అంటే చాలా ఇష్టం, మోటార్ వెహికల్స్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు బ్రేక్ ఇన్స్పెక్టర్ అవ్వాలని ఇష్టం, ఆర్టీఓ అవ్వాలని ఇష్టం, ఆర్టీఓగా ఉద్యోగం చేయాలని, బ్రేక్ ఇన్స్పెక్టర్ గా ఉండాలని నాకు చాలా ఇష్టం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదివాను, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో జాబ్ చేశాను, సర్వీస్ ఇంజనీర్ గా పనిచేశాను. అయితే నేను చదువుకున్న దినాల్లో నేను ఉన్నటువంటి లొకేషన్, నా కాలేజ్, నేను ఉన్నటువంటి ప్రాంతం వ్యభిచారులు ఉండేటువంటి ప్రాంతం. నా స్నేహితులు చాలా మంది పెద్ద వయసు ఉన్నటువంటి వారు, అప్పటికే 25-30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా వయసు చాలా తక్కువ. నన్ను సినిమాకు రమ్మని బతిలాడేవారు. వీడిని ఎట్లయినా సినిమాకి తీసుకెళ్ళాలి, ఈ ఫైనల్ ఇయర్లోనైనా వీడిని సినిమాకి తీసుకెళ్ళాలి. సినిమాకు రాకపోతే అసైన్మెంట్స్ లో నీకు హెల్ప్ చేయం, సినిమాకు రాకపోతే ప్రాక్టికల్స్ లో నీకు హెల్ప్ చేయం, సినిమాకు నీవు మాతో పాటు రాకపోతే నీకు ఫ్రెండ్షిప్ చేయం. బెదిరించారు. అయినా సరే పుట్టినది మొదలుకొని నేటి వరకు సినిమా హాల్ లోపల ఎలా ఉంటుందో నాకు తెలియదు. హల్లెలూయా. స్నేహితులు బలవంతం చేశారు, చదువులో హెల్ప్ చేయమన్నారు, టీచర్స్ కి నా మీద రిపోర్ట్ చేస్తామన్నారు. నా ఫ్రెండ్స్ వేషల దగ్గరికి వెళ్ళొచ్చేవారు, సినిమాలకు వెళ్ళేవారు, మందు తాగేవారు. అయినా నేను ప్రత్యేకంగా నేను జీవించాను. దేవుని కొరకు నిత్యము హాస్టల్లో వాక్యం చదువుకునేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, నిత్యము దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుణ్ణి, ఆయన సన్నిధానాన్ని వెతుకుతూ ఆయనను స్తుతించేవాడిని. కాబట్టి దేవుడు ఈరోజు ఇలాంటి గొప్ప భాగ్యం, దేవుని పని చేసే భాగ్యం నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంత గొప్పవాడిని కాకపోయినప్పటికీ మన ఎవరి జీవితంలో దేవుని కొరకు దానియేలు వలె మనము జీవిస్తే నిత్యము దేవుడు తన సన్నిధిని, మనకేం చుట్టూ బౌన్సర్లు లేకపోయినా దేవుని దూతలు మన చుట్టూ ఉంటారు, దేవుని సన్నిధి మన చుట్టూ ఉంటది. మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏమి చేస్తున్నా దేవుని సన్నిధి మనకు తోడై ఉండి మనల్ని నడిపిస్తూ అంచెలంచెలుగా దేవుడు తన కొరకు తన ప్రణాళిక ప్రకారంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. కాబట్టి యవనులారా, ఓ యవనస్తులారా, ఓ సంగమా, మనందరము దేవుడు మన చుట్టూ నిత్యము ఉండాలంటే నిత్యము ఇది మొదలుకొని ఈ రోజు డెసిషన్ తీసుకుందాం. లెట్ us rededicate ourselves, let us surrender again. దేవునికి తిరిగి మరలా మనల్ని మనం
తీసుకొని ఆయనకు మనము తిరిగి మళ్ళీ ఆయన చేతుల్లో మన జీవితాలను పడేసి, అయ్యా ఇదిగో నా జీవితం నిత్యము నీ మీద నేను ఆశ పెట్టుకుంటాను. మనుషుల మీద కాదు, స్నేహితుల మీద కాదు, నా టాలెంట్ మీద కాదు, నా జ్ఞానం మీద కాదు, నీ మీదనే నా ఆశ. నీ సన్నిధానాన్ని వెతుకుతాను. నా చదువు నేను చదువుకుంటాను, నా కాలేజీకి నేను వెళ్తాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను. ఈ యవ్వన దశలో నీ సేవలో, నీ సంఘములో సహకారిగా ఉండి నీ కొరకు నేను బలముగా నీ పనిలో వాడబడతాను. సంఘానికి, సేవకునికి సహకారంగా ఉంటానని తీర్మానం చేసుకుంటూ నిత్యము దానియేలు వలె యథాప్రకారము దేవుని స్తుతిద్దాం. దేవుడు మనందరినీ కూడా దానియేలులాగా వర్ధిల్ల చేయునుగాక. హల్లెలూయా. చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కాబట్టి మనందరము నిత్యము ఏం చేయాలి? నంబర్ 1, దేవుని మీద ఆశ పెట్టుకుందాం. రెండవది మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిని వెతుకుదాం. మూడవది ఏం చేద్దాం? ఆయనను స్తుతిద్దాం. దానియేలు చేసినట్లుగా తన యవ్వన కాలంలో మనము చేద్దాం. దేవుడు దానియేలును వృద్ధి చెందించాడు. దేశానికి ప్రధానమంత్రిని దానియేలు చేసినప్పుడు నిన్ను నన్ను దేవుడు వర్ధిల్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనమే కొన్నిసార్లు నిత్యము చేయలేక స్కిప్ అయిపోతున్నాం. కాబట్టి మనం కొన్నిసార్లు అలా అభివృద్ధిలోనికి వెళ్ళలేకపోతున్నాం. ప్రయత్నం చేద్దాం, దీన్ని ప్రాక్టీస్ లో తీసుకొద్దాం. దేవుడు మనకు వర్ధిల్ల చేసి మనల్ని ఆయన నిత్యము ఆయన సన్నిధి మనకు తోడై ఉండును గాక. ఆమేన్. థాంక్యూ. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచాలి. మరొకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ థాంక్యూ పాస్టర్ జేమ్స్ గారు. అద్భుతమైన వర్తమానం. యవన కాలంలో ఉన్న యవన బిడ్డలు దానియేలు లాంటి ఒక శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని మన ముందు ఉంచి, ఏ రీతిగా దానియేలు దేవుని మీద ఆశ పెట్టుకొని దేవుని వెతుకుతూ నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ దేవుని చేత బహుబలంగా దీవించబడ్డాడు. తన అనుభవ సాక్ష్యము. అలాగే మనందరికి కూడా ఒక సవాలు విసిరి మనం కూడా అలాంటి జీవితాన్ని జీవించాలని అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు యూత్ మీటింగ్ ఉంటుందా మీకు ఇక్కడ? ప్రతి